సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? 2024 సంవత్సరం అంతా కాపాడినటువంటి దేవుడు ఈ 2025 సంవత్సరాన్ని మనకు ఒక దయాకిరీటముగా ఆయన మనకు అనుగ్రహించారు. బిడ్డలారా, మరొక మారు నూతన వత్సర శుభములు, దైవ దీవెనలు వీక్షకులైనటువంటి మీ అందరికీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కలుగు చేయునుగాక. ఆమేన్. బిడ్డలారా, మీ అందరి క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించ బద్ధులమై ఉన్నామని దైవజనుడిగా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఈ 2025 సంవత్సరంలో ఫలించాలి అని, మీరు దేవునిలో ఆధ్యాత్మికంగా బలపరచబడాలి అని దైవజనుడిగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీకు నేను అందించడానికి సంసిద్ధంగా ఉన్నాను. అయితే ఒక మాట మీకు నేను చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. అదేంటి అంటే, చాలామంది జీవితాల్లో వారు చెప్పేటటువంటి మాట ఏంటి అని ఆలోచన చేస్తే, అయ్యా 2024లో మా జీవితంలో మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. అవి మానసికమైనటువంటి సమస్యలు కొన్ని అయితే, మా జీవితంలో మనోదుఖాన్ని కలిగించినటువంటి సమస్యలు మరికొన్ని అని చెప్పి వారు చెప్పడం చూస్తూ ఉంటాం. మరికొంతమందిని మనము కదిలించినట్లయితే కనుక వారు చెప్పేటటువంటి మాటలు ఏంటంటే, మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. మరికొంతమంది చెప్పేటటువంటి మాట ఏంటని ఆలోచన చేయగలిగితే, అయ్యా మా వ్యాపారంలో మేము ఆశీర్వాదాన్ని చూడలేకపోయాం, మా వ్యాపారం అంతా కూడా నష్టములో, ఇబ్బందులో, అప్పుల ఊబులో మేము కోరుకుపోయామని చెప్పి కొంతమంది చెప్పగా మనము వింటూ ఉన్నాం. అలాగే మరికొంతమంది మా కుటుంబంలో సమాధానం లేదండి అని చెప్పినటువంటి వారు కూడా ఉన్నారు. మా భార్య భర్తల మధ్యలో సమాధానం లేదండి, లేకపోతే మా కుటుంబం మధ్యలో మాకు సమాధానం లేదని చెప్పినటువంటి వారు ఎంతోమంది ఈ దినాల్లో మాకు కనిపించారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనుడిగా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2024 సంవత్సరంలో మీరు ఏ సమస్యలైతే మీరు ఎదుర్కొన్నారో, దేని కొరకైతే మీరు ఆశించి ఎదురు చూసి ఒకవేళ అది ఆలస్యమైందని చెప్పేసి మీరు బాధపడుతూ ఉన్నారో, అది మానసికంగా కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికంగా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేన్నైతే మీరు కోల్పోయినటువంటి వారుగా ఉన్నారో ఆనబెట్టి దైవజనుడిగా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2025 సంవత్సరములో నా దేవుడు మీ కుటుంబములలో నూతనమైనటువంటి కార్యములు ఆయన జరిగించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, కాబట్టి నేను మీకు దైవ సేవకుడికి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి వారికి ఈ రోజున ఒక శుభవర్తమానాన్ని మీకు నేను తెలియపరచాలని ఇష్టపడుతున్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి. అదేంటని ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో అని చెప్తున్నటువంటి మాట ఒక్కసారి మనము ఆలోచన చేయగలిగితే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఒక బలమైనటువంటి మాట ఏంటో చెప్పనా? ఈ 2025 సంవత్సరం ఈ ప్రారంభములో దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు అంటాడు కదా, నన్ను బలపరచువాని అందే, చెప్పండి, నేను సమస్తము చెయ్యగలను. ఈ రోజున ఒకవేళ నువ్వు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చుగాక, లేకపోతే వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చుగాక. ఏమండి, నేను నలిగిపోయానండి పాస్టర్ గారు, చాలా సమస్యలు నన్ను చుట్టుముట్టినాయి, ఎన్నో ఇరుకుల ఇబ్బందులు నన్ను చుట్టుముట్టినాయి, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు నన్ను చుట్టుముట్టినాయి, నేను ఇంకా తిరిగి లేవలేనండి, నేను ఇంకా పడిపోయానండి, నా జీవితంలో నేను పైకి రాలేనండి. కొంతమంది అవరసులు చెప్తారు, అన్నా నేను చదువుల్లో ముందుకు కొనసాగలేకపోతూ ఉన్నాను,
మరికొంతమంది, అయ్యా నా జీవితంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నాను, అది ఎందుకో దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మరికొంతమంది చెబుతూ ఉన్నారు, అయ్యా ఎందుకో నా జీవితంలో వివాహం అయింది కానీ గర్భఫలము ఇంకా ఆలస్యం అవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దైవజనుడిగా ఆనబెట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. చెప్పనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా, నిన్ను ఏ సమస్య కృంగదీస్తున్నప్పటికీ కూడా, ఏ అల నిన్ను ముంచివేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, ఒక మాట, బలమైనటువంటి మాట అంటే చెప్పనా, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. నీ జీవితాన్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కృంగిపోయినటువంటి నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యములు ఆయన చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ వర్తమానం వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు ఎవరి చేతిలోనైనా ఒకవేళ నువ్వు మోసపోయి ఉండొచ్చుగాక, వ్యక్తిగతంగా నా జీవితంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. 2024 సంవత్సరము ప్రారంభము నుండి దేవుని బిడ్డలారా, నేను ఎన్నో ఇబ్బందులు దైవ సేవకుడిగా ఎదుర్కొన్నాను. ఏంటయ్యా పాస్టర్ గారు మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అని మీరు నన్ను అడగగలిగితే, బిడ్డలారా, మీకు లాగానే నేను కూడా కొంతమందిని నమ్మినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సేవా క్షేత్రంలో నాతో తిరిగినటువంటి వారు, సేవా పరిచర్యలో నాతో తిరిగినటువంటి వారు, బిడ్డలారా, నేను నమ్మినటువంటి వారు నిజంగా గమనించాలి. వాడిని ఎంత నమ్మానో అని ఆలోచన చేస్తే, మనవాడేలే అని చెప్పి నేను నమ్మితే, ఈ రోజున గమనించాలి, నన్ను వారు మోసగించినటువంటి పరిస్థితులు నా సేవా జీవితంలో నేను ఎదుర్కొన్నాను. ఎప్పుడో చెప్పిన 2024 సంవత్సరంలో. నేను వారి పేరు చెప్పడానికి ఇష్టపడటం లే, కానీ కృప కలిగినటువంటి దేవుడు మానసికంగా కృంగిపోయినటువంటి నా జీవితంలో, లేకపోతే మనోదుఖంలో ఉన్నటువంటి నా జీవితంలో, నేను నిద్రలేనటువంటి పరిస్థితులు ఎన్నో నా జీవితంలో నేను గడపగలిగాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందిని మనం నమ్మాం. వారు ఒకవేళ విశ్వాసులు కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, బాగా నాకు తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పి నువ్వు నమ్మావు. నమ్మితే వారు ఏం చేశారయ్యా అని ఆలోచన చేస్తే, 2024 సంవత్సరంలో నిన్ను నట్టేట వారు ముంచారు. నిజమే, మనుషులు నమ్మితే వారు ముంచుతారు. వారు ఎవరైనా కావచ్చు గాక, ఇంట్లో వాడండి, మాకు బాగా కావలసిన వాడండి, అందుకే నేను నమ్మానండి, వాడు నన్ను మోసం చేశాడు. మనుషులు నమ్ముకోకూడదని దేవుని వాక్యం చెబుతుంది. నేను నమ్మటం అంటే దేవుని బిడ్డలారా, సేవా పరిచర్యలో నేను వారిని నమ్మటం జరిగింది, కానీ వారు నా నమ్మకాన్ని వమ్ము చేశారు. అలాగే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితుల్లో మోసపోయావో నాకు తెలియదు, ఏ పరిస్థితి నేను కృంగదీసిందో నాకు తెలియదు, ఏ ఇబ్బంది నేను కృంగదీస్తుందో నాకు తెలియదు, నిద్రలేనటువంటి పరిస్థితుల్ని జీవితంలో ఎన్ని ఎదుర్కొన్నావో గతించినటువంటి సంవత్సరం నాకు తెలియదు. కానీ ఈ సమయమందు నా దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటో చెప్పనా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరో చెప్పనా, బలపరిచేటటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు నిన్ను బలపరిచినా బలపరచకపోయినా, బిడ్డలారా, నీవు నేను కూడా ఆరాధిస్తున్నటువంటి దేవుడు మాత్రము నీ పరిస్థితిని, నీ స్థితిని ఎరిగి నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట మీకు నేను చదివి వినిపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి బిడ్డలారా, మీరు ఆలోచన చేయగలిగితే ఒక మాట, కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, సాతానుడు అనుకుంటాడు, వారు పడిపోయారు, వారికి ఇంకా తిరిగి లేవలేరు, భలే మోసగించాను వాళ్ళని, భలే కృంగదీశాను వాళ్ళని, వ్యాపారంలో కొట్టాను, మానసికంగా కొట్టాను, ఆధ్యాత్మికంగా కొట్టాను, కాబట్టి వారు ఇంక తిరిగి లేవలేరు అని చెప్పి వాడు అనుకుంటూ ఉంటాడు. దుష్టుని యొక్క మనుషులు భూమి మీద ఉన్నారు, వారే మనం నమ్మినటువంటి వారు మనల్ని మోసగిస్తారంటే ఎవరు అనుకున్నారు? ఇంతకీ వాళ్ళు దుష్టుని సంబంధులు మాట్లాడు. వాళ్ళు నువ్వు అమితంగా ప్రేమించినటువంటి వాడే నిన్ను మోసగించాడు అంటే, దుష్టుడు నీ మీదకి వాడిని ఏం చేసి ఒక ఆయుధముగా నడిపించాడు. అయితే వాడు అనుకుంటాడు కదా, ఓ బలి కొట్టాను వీళ్ళని, బలి పడిపోయారు, వీళ్ళు బలి మానసికంగా కృంగదీశారు, మోసగించాను, వీళ్ళని బలవంతంగా లాక్కున్న వీళ్ళ దగ్గర నుంచి మోసగించి
అని వాళ్ళు అనుకుంటారు. కానీ నువ్వు నన్ను ఆరాధిస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు, నా కాలు జారినని మనం అనుకుంటూ ఉండగా, అయ్యో నేను మానసికంగా కృంగిపోయానయ్యా, అయ్యో నేను ఆర్థికంగా చాలా బలహీనపడిపోయాను, నమ్మినటువంటి వారు నన్ను మోసగించారు, నా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, ఏమండి నన్ను ఎంతగానో మోసగించారు, అయిన వారు నన్ను మోసగించారు. కొంతమంది సేవకులు అనొచ్చు కదా, ఈ విశ్వాసులండి, ఇలా నమ్మానండి, నన్ను వీరు మోసగించారండి. ఏమండి మోసపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనపరచబడినటువంటి వ్యక్తులు చాలామంది ఈ దినాల్లో మనకు కనబడుతూ ఉన్నారు, నమ్మినటువంటి పరిస్థితిలో. అయితే బైబిల్ చెబుతుంది, మన కాలు జారిపోయిందని మనం అనుకుంటూ ఉంటే దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటో చెప్పను నా ప్రియ సహోదరి, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. కృప కలిగినటువంటి దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు దేన్నైతే కోల్పోయావో, మానసికంగా దేన్నైతే నువ్వు కోల్పోయావో, నెమ్మది కోల్పోయావో, మనశ్శాంతిని కోల్పోయావో, నా దేవుడు నీకు ఇస్తున్నటువంటి అభయం ఏంటో చెప్పన్న సహోదరి, సహోదరుడా, ఆయన కృప నిన్ను బలపరుచుచూ ఉన్నది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనములో మనం చూడగలిగితే, తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి, చెప్పండి, లోకమందంతటా సంచారము చేయుచున్నదే. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క కనుదృష్టి అంట నువ్వు నమ్మాలి. ప్రియ సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, దేవుని వాక్యం చెబుతుంది, తన ఎడల యథార్థ హృదయము కలిగినటువంటి వారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి, చెప్పండి చెప్పండి, లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. ఏమండి ఆయన ఎడల ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో, ఏమండి లోకము నిన్ను మోసగించిన, మనుషులు నిన్ను మోసగించిన, నువ్వు ఆర్థికంగా కృంగిపోయినా, మానసికంగా నువ్వు కృంగిపోయినా, నీ జీవితంలో నెమ్మది లేకపోయినా, శాంతి లేకపోయినా, సమాధానం లేకపోయినా, దేవుని యందలి భయము భక్తి కలిగి నువ్వు ఉన్నావు గనుక, యథార్థ హృదయముతో ఆయన ఆరాధన చేస్తున్నావు గనుక, ఏమండి పడిపోయిన నిన్ను, కృంగిపోయిన నిన్ను, సమాధానం లేకుండా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి నిన్ను నా దేవుడట, చెప్పండి, బలపరచడానికి చూస్తూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైనటువంటి వాక్యం, అద్భుతమైనటువంటి వాగ్దానం. 2025వ సంవత్సరంలో నా ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నమ్ము. నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తివైతే గనక, దేవుని యందలి నమ్మిక ఉంచినటువంటి వ్యక్తివైతే గనక, యథార్థవంతురాలు అయితే గనక, యథార్థవంతుడు అయితే గనక, నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాను కదా నేను, ఏమండి గత సంవత్సరంలో ఎంతో సేవా పరిచర్యలో మాట్లాడి, సేవ పరిచర్యలో నేను మోసపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒక మాట చెప్పనా, ఆ దినాల్లో నా జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, కానీ దేవుడు నన్ను ఎంత బలపరిచాడో నేను చెప్పలేను. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి పరిచర్యలో దేవుడు ఈ వత్సరము అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేయగలిగాడు. మనుషులు అనుకుని ఉండొచ్చు, ఏమని చెప్పునా, ఇతన్ని బాగా మోసం చేసాము, ఇతనికి ఎలా జరిగింది అని మనుషులు ఒకవేళ నా గురించి చెడుగా వారు ఏమనుకోవచ్చు, ఊహించుకోవచ్చు, చెడుగా నా గురించి ప్రచారం చేయొచ్చు. కానీ దేవుని కృప ఏంటో నేను చెప్పగలను, 2024వ సంవత్సరంలో దేవుడు నన్ను ఎంతో బలపరిచాడు. దేవునికి స్తోత్రం. మోసగించబడినటువంటి పరిస్థితుల్లో ప్రభు నన్ను ఎంతో ఆదరించాడు వాక్యము ద్వారా, ఎంతగానో ధైర్యపరిచాడు వాక్యం ద్వారా. ఏమండి ఈ రోజున ఈ పరిచర్య జరుగుతుంది అంటే దేవుని కృప. లాస్ట్ మంత్లో డిసెంబర్ మాసంలో ఆయన చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలు మునుపెన్నడూ కూడా జరగని రీతిగా, ఏమండి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంఘ పరిచర్యలో అద్భుతముగా ఆయన క్రిస్మస్ వేడుకలు ఆయన జరిగించారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క టీవీ కార్యక్రమం కూడా ఇంచుమించుగా ఒక 2.5 నెలల క్రితం మేము ప్రారంభించాం. ఇది దేవుడు చేసిన గొప్ప కార్యము కాదా? దేవుడు మమ్మల్ని బలపరచలేదా?
ఏమండి? కాబట్టి నేను అంటాను, కృంగిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉండకో. నేను పడిపోయాను కదండి అయ్యగారు, నన్ను ఎవరు బలపరుస్తారో, ఎవరు నాకు సహాయం చేస్తారో, నువ్వేమి కూడా బాధపడకు, దిగులు పడకు. దేవుని వాక్యం చెబుతుంది, నా కాలు జారిందని నువ్వు అనుకుంటున్నావేమో, నేను తిరిగి లేవలేను అనుకుంటున్నావేమో, బలహీనపరచబడ్డాను అనుకుంటూ ఉన్నావేమో. ఈ 2024 ఎలాగైపోయింది తెలియదు, కానీ 2025వ సంవత్సరంలో నా దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక మంచి వాగ్దానం ఏంటి చెప్పన, నేను నిన్ను బలపరుస్తాను. నమ్మిన వారి దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మార్టిన్ లూథర్ గారు, ఈయన ఒక గుడ్ రిఫార్మర్స్ అనమాట అండి. ఈయన రిఫార్మర్, ఒక మంచి సంఘ సంస్కర్త. ఏంటండి ఈయన చేసినటువంటి పని అని ఆలోచన చేస్తే, ఈయనండి క్రైస్తవ సంఘాన్ని సంస్కరించాడు. ఏంటండి ఈయన సంస్కరించినటువంటి పరిస్థితులు ఏంటి అని మనం ఆలోచన చేయాలి. ఆ దినాలు ఈయన జన్మించినప్పుడు, ఈయన యొక్క యవన కాలంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అప్పుడు ఎక్కువగా ఈ యొక్క రోమన్ కథోలిక్ వారు ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని వారు ఆధారం చేసుకుని క్రైస్తవ్యాన్ని వారు ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితులు ఆ దినాలు. అయితే దేవుని వాక్యం ఒకటి చెబితే వారు మరొక రీతిగా ఏం చేసేవారండి, క్రైస్తవ సంఘానికి వారు బోధిస్తూ ఉండేవారు. ఆ దినాల్లో ఈయన కూడా ఒక చదువుకున్నాడు, కానీ ఈయన కూడా ఒక క్రైస్తవ సన్యాసిగా మారి అక్కడ చేరి అక్కడ చెప్పేటటువంటి మాటలంటూ వినేవాడు. కానీ ఈయన ఒక విషయంలో మాత్రం వ్యతిరేకిస్తూ ఉండేవాడు. అదేంటని ఆలోచన చేస్తే, బైబిల్ చెప్పినటువంటి విశ్వాసాన్ని గురించి వీళ్ళు ప్రకటించటం లేదు. బైబిల్ చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి శిలువ బలియాగమును సరిగా వీరు ప్రకటించటం లేదు. ఒక పాపికి రక్షణ ఎలాగని వారు ప్రకటిస్తూ ఉన్నారు చెప్పండి? పాప విమోచన పత్రాలను వారు విక్రయిస్తూ ఉండేవారు అన్నమాట. పాపానికి మీకు విమోచన దొరకాలంటే ఇదిగో ఈ పత్రాన్ని కొనుక్కోవాలి మీరు అని విక్రయిస్తూ ఉండేవారు. ఈ విధంగా ఎన్నో వాక్య వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఆ దినాల్లో ఈయన చూడగలిగి వాటిని ఎదిరించడం ప్రారంభించాడు. ఆనాడు వారిని ఎదిరించడం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడం లాంటిది మాట. వారు బలవంతులు మాట్లాడు. ఆనాడు ఉన్నటువంటి పోపు కానీ, రోమన్ కథోలిక్ సంఘము కానీ చాలా పవర్ఫుల్ మాట. అటువంటి పరిస్థితుల్లో ఈయన ఏం చెప్పండి, వారి యొక్క వాక్య వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలను ఈయన వెలికి తీసి ప్రకటించటం ప్రారంభించాడు. ఇలాగైనా ఎంతో అలసిపోయి ఎంతగానో నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక రోజున ఇంటికి వచ్చాడు. అలసిపోయాడు. ఆ రూములో ఆయన కూర్చున్నాడు. చాలా ఒక వేదనతో ఉన్నాడు అన్నమాట మార్టిన్ లూథర్ గారు. వేదనతో ఉంటే ఈ లోపల భార్య ఈయన యొక్క వేదన గమనించిందన్నమాట. గమనించి ఏంటండి ఎలా ఉన్నారో అని అడగటం పక్కన పెట్టింది. ఈమె గబగబా పక్క రూమ్లోకి వెళ్ళి ఈమె నల్లటి గౌను ఒకటి ధరించుకుని తన భర్త దగ్గరికి వచ్చింది. వెంటనే కంగారు పడిపోయాడు లూథర్ గారు. కంగారు పడిపోయి లెగిసి, అమ్మా ఏంటి మన బంధువులు ఎవరు చనిపోయారు అని అడుగుతున్నాడు. ఎందుకంటే నల్లటి గౌను ధరించేటటువంటి ఆ ఆచారం, ఎవరైనా బంధువులు చనిపోతే ఆనాడు ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి వారు ఏం చేసేవారు, నల్లటి వస్త్రాలు ధరించేవారు అన్నమాట. ఈయన కంగారు వచ్చింది. ఎవరు చనిపోయారు? మన బంధువులు, మన సమీప బంధువులు అని అడుగుతున్నాడు కంగారుగా. అడుగుతుంటే ఆమె చెప్పిందంట భార్య, మన ప్రభు చచ్చిపోయాడండి, ప్రభు చనిపోయాడు అని చెప్తే, ఊరుకో, ప్రభు ఎప్పుడు చనిపోడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన సజీవుడు అని చెప్పి ఆమెతో చెప్పాడట. అప్పుడు వెంటనే ఆ మందట, మరి ఎందుకండి మీరు కృంగిపోయారు, ఎందుకండి మీరు అలసట పడుతున్నారు, ప్రభు మీద ఆధారపడి ముందుకెళ్ళండి అని చెప్పినప్పుడు వెంటనే లేచాడండి. సంఘ సంస్కరణ ఆయన చేయగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బలహీన పరిస్థితుల్లో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు బలపరచడానికి ఎవరినో ఒకరిని దేవుడు లేపునుగాక. ఆమేన్. కాబట్టి ఈ వాక్య సందేశాన్ని ఆలకిస్తున్నా, వీక్షిస్తున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి దైవజనుడిగా మీకు నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. మరొక మాట మీకు నేను జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము
11వ వచనంలో ఒక మాట మీకు నేను చదివి వినిపించాలని అనుకుంటూ ఉన్నాను. అందరూ కూడా ఒకసారి బైబిల్ గ్రంథంలో మీరు తెరిచి చూడాలని ప్రేమతో మీకు మనవి. రాయబడినటువంటి మాట, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండేదవు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనం చదువుతున్నాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను చెప్పండి బలపరుచును. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, క్షామం అంటే కరువు అని నువ్వు తలుస్తున్నావేమో, లేకపోతే నా జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నువ్వు తలుస్తున్నావేమో, ఈ సమస్యల నుండి నేను బయటకు రాలేనేమో అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఈ 2025 ఏంట్లు చెప్పన వాక్యం చెబుతున్నటువంటి మాట, ఆయన నీ ఎముకలను బలపరుచును. ప్రైజ్ ది లార్డ్. నీకు సత్తువిస్తాడు ఆయన, నీ ఎముకలలో నీ మూలుగులలో బలమిస్తాడు ఆయన. ఒకవేళ నీకు ఆరోగ్యం లేదని బాధపడుతున్నావా, నేను మంచం పట్టాను, నేను తిరిగి లేవలేనేమో, నేను ఇక మంచం మీద నేను చనిపోతాను అనుకుంటున్నావా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, మరణము నిన్ను ముట్టదు, నా దేవుడు నిన్ను బ్రతికించునుగాక. ప్రభు నిన్ను పైకి లేవనెత్తుతాడు, తన సజీవ సాక్షిగా ఆయన నిన్ను నిలబెట్టుకుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట రాయబడింది కింద మనం చూడగలిగితే కనుక, నీవు నీరు కట్టిన తోట వలెను ఏమండి ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండేదవు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, నువ్వు ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె నా దేవుడు ఈ 2025 సంవత్సరములో ఆయన నీ కుటుంబమును మార్చునుగాక. నీ కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను దేవుడు తొలగించునుగాక. నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ప్రభు నీకు సహాయము చెయ్యునుగాక. ఆమేన్. చూసారా ఎంతటి మంచి వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. కృంగిపోకో, ప్రభు వైపు నువ్వు చూడు, జీవము కలిగినటువంటి దేవుని వైపు నువ్వు చూడు, నీ యొక్క పరిశుద్ధుడిగా ఉన్నటువంటి దేవుని వైపు నువ్వు చూచినప్పుడు తప్పకుండా దేవుని ద్వారా ఒక బలమైనటువంటి కార్యాన్ని నువ్వు పొందుకుంటావు, ఒక బలమైనటువంటి విడుదల నువ్వు పొందుకుంటావు. దైవ సేవకుడిగా ఆనపెట్టి ఈ మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ గాడ్. బిడ్డలారా, మరొక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 89వ సంకీర్తన 21వ వచనాన్ని ఒక్క మారు మనం గనక ఆలోచన చేయగలిగితే, 89 సంకీర్తన 21వ వాక్యంలో, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండెను, నా బాహుబలము అతనిని బలపరుచును. ప్రైజ్ ది లార్డ్. చూసారా, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది. అంటే నేను ఇదిగోండి, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు నీ మీద ఉండునుగాక, నిన్ను దేవుడు బలపరుచునుగాక. ఆయన చెయ్యి నీ మీద ఎడతెగక ఉంటుంది. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ ప్రయాణంలో, లేకపోతే నీ యొక్క చదువులో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నా దేవుడు నీకు సహాయము చేయునుగాక. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుతారా? ఎంత అద్భుతమైనటువంటి చెప్పండి దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని నా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏమండి, కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలము నిన్ను బలపరుస్తుంది. నా ప్రియ సహోదరులారా, కాబట్టి కృంగిపోకండి, వెనుకున్నటువంటి వాటిని మర్చిపోదాం. ఇంక 2024 సంవత్సరంలో ఏమండి, నేను కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాను, దేవుడు నన్ను బలపరిచాడు. సేవాక్షేత్రంలో దేవుడు నన్ను పైకి లేపాడు. సేవాక్షేత్రంలో నన్ను సిగ్గుపరచలేదు. ఏమండి, ఈ 2025లో నేను అనుకుంటున్నాను, దేవుడు మేము జరిగిస్తున్నటువంటి పరిచర్యలో నూతనమైన కార్యములు ఆయన జరిగించబోతూ ఉన్నాడు. మేము నమ్ముతున్నాం.
దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి. నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిలో ఒక బలమైనటువంటి పాత్రలుగా వాడబడుటకు సిద్ధపడండి. ప్రభువా, నన్ను బలపరచు, నేను కృంగిపోయాను, నేను ఎంతో సమస్యలు బట్టి నేను నలిగిపోతున్నాను అని మీరు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆయన బలపరుస్తాడు. అలాగే ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరిని దేవుడు ఆ విధముగా అన్ని విషయములలో ఆయన బలపరచాలని మా అనుదిన ప్రార్థన. ప్రభు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నాతో కలిసి మరి ప్రార్థనలో ఏకీవించాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ యొక్క వాక్య వర్తమానాన్ని వీక్షించినటువంటి ప్రియ వీక్షకులందరిని బట్టి స్తోత్రాలు. ప్రభువా, 2024వ సంవత్సరంలో బిడ్డల జీవితంలో ఎంతో కన్నీరు, ఎంతో వేదన, ఎంతో దుఃఖమును వారు అనుభవించి ఉండొచ్చు. నెమ్మది లేనటువంటి పరిస్థితులు వారు అనుభవించి ఉండొచ్చు. మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా నేను కృంగిపోయి ఉండొచ్చు, వెనుకబడిపోయి ఉండొచ్చు. అయితే మీరు మాట్లాడినటువంటి రోజు వర్తమానం నాయన, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని మీరు మాట్లాడారు. ప్రభు, నీ బిడ్డలను బలపరచండి, వారి వ్యాపారాలను మీరు బలపరచండి. అలాగే సేవా జీవితంలో నాయన కొంతమంది దైవజనులు కూడా కృంగిపోయి ఉండొచ్చు, మిగతా వారి చేతులు వారు మోసపోయి ఉండొచ్చు. నాయన, వారి సేవా క్షేత్రములను మీరు ఆశీర్వదించుదురుగాక. చదువుచున్న బిడ్డల కొరకు స్తోత్రాలు. వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఉద్యోగాలు చేసుకుంటూ ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వారి కొరకు వందనాలు. అయ్యా, వారికి మంచి జాబ్స్ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కని వివాహాలు జరగాలి. అయ్యా, మూయబడినటువంటి గర్భాలు యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో తెరవబడునుగాక. వందనాలు తండ్రి. ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించండి. విశేషముగా ప్రభువా, ఈ టీవీ కార్యక్రమానికి ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునైనా, ఆ కుటుంబాన్ని బలపరుచునైనా, వారి చేసేటటువంటి ప్రతి పనిని, అయ్యా వారి పిల్లలను, అలాగే వారి ఉద్యోగములను, వారి వ్యాపారములను, వారి చేతివృత్తులను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని, అలాగే నైనా యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంత వరకు దాని మీద ఉండినని మీరు చెప్పారు. కాబట్టి నైనా ఈ జనవరి నెల మొదటి దినము నుండి నైనా మళ్ళీ సంవత్సరాంతం వరకు నీ కృప మా మీద, మా కుటుంబం మీద, సేవా క్షేత్రం మీద, అలాగే వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరి మీద కూడా ప్రభువా మీరుంచి సహాయం చేసి మీరు బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. దీవున రక్షించుటకు సమర్థుడు మన ప్రభు అయిన తండ్రి అటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, అలాగే యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, త్రియేక దేవుని ఆశీర్వచనాలు ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభువు కృప సర్వదా తోడయుండునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. మరొక మారు మీ అందరికీ 2025 సంవత్సరము నూతన సంవత్సర శుభములు, దైవ దీవెనలు, శుభాకాంక్షలు మీ అందరి కలుగు మరి తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావించినట్లయితే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464 మరియు ఒక నెంబర్ 6300773135. మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు.